ఓం శాంతి. మీరు ఈ శరీర సహితంగా అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. ఎప్పుడైతే ఆత్మలైన మీరు పావనంగా కర్మాతీతులుగా అవుతారో అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతారు. ఆత్మకు శరీరమును వదలడానికి ఎంతో భయం కలుగుతుంది, ఎందుకంటే ఆత్మకు శరీరం పట్ల మమకారం ఏర్పడిపోయింది. ఎవరైనా దుఃఖం కారణంగా శరీరాన్ని వదలాలి అనుకున్నా కానీ తాను తన పాపకర్మల శిక్షలనైతే అనుభవించాల్సే వస్తుంది. సంగమంలో పిల్లలైన మీకు ఏ భయము లేదు. మేము పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తాము అని మీకు ఇంకా సంతోషం ఉంటుంది. సత్యయుగంలో మరణము అంటే భయం ఉండదు. మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలని వారికి తెలుసు. దుఃఖము, ఏడుపు మొదలైన వాటి విషయం లేదు. ఇక్కడ మరణం అంటే భయం ఉంటుంది. ఈ ఆత్మకు సంబంధించిన శరీరం ఏదైతే ఉందో దీని పట్ల ఆత్మకు ఎంతో మోహం ఏర్పడి ఉంది. అందుకే ఏ చిన్న అనారోగ్యం మొదలైనవి వచ్చినా శరీరము దూరం అయిపోతుందేమోనని బాబా భయం కలుగుతుంది. ఎప్పుడైతే మీరు పవిత్ర ఆత్మలుగా అవుతారో అప్పుడు మీకు మళ్ళీ సుఖం లభిస్తుంది, దుఃఖం అన్న మాటే ఉండదు. ఈ సమయంలో ఇది దుఃఖధామము. మొట్టమొదట మీకు తండ్రితో సంబంధం ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆ తర్వాత అక్కడ కూడా మీరు పవిత్రంగా ఉంటారు. ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. మళ్ళీ ఆ శక్తి అంతమైపోయినప్పుడు 5 తత్వాల బలం ఆత్మను లాగుతుంది. పిల్లలైన మీరు శరీర సహితంగా అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. ఆత్మలమైన మనం శరీరం లేకుండా వచ్చాము, పవిత్రంగా ఉండేవారము. ఈ ప్రపంచం పట్ల మమకారం ఉండేది కాదు. మనం పావనంగా అయ్యి తండ్రి వద్దకు వెళ్ళాలని ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాము. బాబా అన్నారు, మీరు నా వారిగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మళ్ళీ ఈ శరీరాన్ని ధారణ చేయడంలో కూడా ఏ కష్టము ఉండదు. ఇప్పుడు మనం బాబా వద్దకు వెళ్తాము. ఈ శరీరాన్ని వదిలి ఎందుకు వెళ్ళకూడదు? కానీ ఎప్పటి వరకు అయితే యోగమును జోడించి పవిత్రంగా అవరో కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు వెళ్ళలేరు. ఈ ఆలోచన అజ్ఞాని మనుషులకు రాదు, పిల్లలైన మీకు వస్తుంది. కేవలం మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. పావనంగా అయ్యేందుకు ఇంకే యుక్తి లేదు. ఈ డ్రామా తయారై ఉంది, ఇది ఆగదు. మోక్షం మొదలైన వాటి విషయమే లేదు. ఇది తయారు చేయబడి ఉన్న డ్రామా. జరగరానిది ఏదైనా జరిగినా కానీ చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నిశ్చితమై ఉన్న సృష్టి నాటకము. ఏది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది. స్మృతి చేయడం కూడా అంత సులువేమీ కాదు. నన్ను స్మృతి చేయాలంటే మాయ మిమ్మల్ని ఎంతగానో విసిగిస్తుంది, గడియ మరిపింపచేస్తుంది. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో కర్మాతీత అవస్థకు చేరుకుంటారో అప్పుడు విజయాన్ని పొందుతారు అని భావిస్తారు. ఇది ఈశ్వరీయ లాటరీ కదా. బాబాను స్మృతి చేయడం ఇది స్మృతి యొక్క దారము. ఎప్పుడైతే తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడిక భక్తి ఉండదు. జ్ఞానం ద్వారా పగలు వస్తుంది. అప్పుడిక ఏ కష్టము ఉండదు. పరమాత్మ చేయలేనిది ఏముంది అని మనుషులు భావిస్తారు, కానీ భగవంతుడు అయితే రావడం ఒకసారే వస్తారు. వారు వచ్చి మీకు స్వర్గాన్ని మార్గాన్ని చూపిస్తారు. పావనంగా ఈ తండ్రితో పాటు ఇంటికి వెళ్ళేందుకు 5 తత్వాల బొమ్మ పట్ల మమకారాన్ని పెట్టుకోకూడదు. శరీరాన్ని వదలాలి అన్న భయమును తొలగించి వేయాలి. స్మృతి యాత్ర యొక్క చార్టును చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉండాలి. యోగ బలం ద్వారా ఆత్మను పావనంగా తయారు చేసుకొని కర్మాతీతంగా అయ్యి ఈశ్వరీయ లాటరీని గెలవాలి. సిద్ధిని స్వీకరించేందుకు బదులుగా సిద్ధి యొక్క ప్రత్యక్ష రుజువును చూపించే శక్తిశాలి ఆత్మభావ. అవ్యక్త స్థితిలో మిలనమును జరుపుకున్నట్లయితే వరదానాల భాండాగారము తెరుచుకుంటుంది. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.